DNA టీవీ మన రాష్ట్రం మన ఛానల్. ఒక కుటుంబానికి ఆపదొస్తే ఆదుకోవడం అనేది మానవత్వం. అదే ఆదుకునే చెయ్యి ప్రభుత్వందైతే అది ఆ ప్రభుత్వం యొక్క బాధ్యత. మరి ఆపదే రాకుండా ఆ కుటుంబ సభ్యుల్ని చూసుకోవాలి, ఆపదంటూ రాకుండా తన రాష్ట్ర ప్రజలు ఉండాలి అని అనుకోవడం నిజంగా అది బాధ్యత, మానవత్వంకి మించిన ఒక గొప్ప పారదర్శకత, ఒక గొప్ప నిబద్ధత గల పరిపాలన అని చెప్పచ్చు. అలాంటి ఒక పరిపాలన అందించే నాయకుడు మన నారా చంద్రబాబు నాయుడు గారు. ఆయన ఆలోచించిన విధానం మన ఆంధ్ర రాష్ట్రం రానున్న రోజుల్లో ఒక స్వర్ణ ఆంధ్రగా అవతరించాలి, ఈ భావితరానికి ఒక అద్భుతమైన ఆంధ్రప్రదేశ్ని అందించాలి అనే ఒక కృత నిశ్చయంతో ఆయన విధి విధానాలన్నీ కూడా రూపకల్పన చేస్తూ వస్తున్నారు. అందులో భాగంగానే ఆనందమయమైన ఆంధ్ర రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్ళాలి, మన యొక్క భావితర భవిష్యత్తుకి ఒక ఆనందమయమైన ఆంధ్ర రాష్ట్రాన్ని అందించాలి అని చెప్పి నిశ్చయించుకొని దాని కార్య సంకల్పంలో దాన్ని మనకి ఆనందమయమైన ఆంధ్రప్రదేశ్ సాధించే ఒక ప్రక్రియలో ముందుగా ఆరోగ్యం పట్ల, అదేవిధంగా ఆర్థికంగా ముందుకి ఎదగాలి అని చెప్పి ప్రతి ఒక్క పాలసీని రూపొందించడం జరుగుతుంది. అంటే హ్యాపీ ఆంధ్రప్రదేశ్ని సాధించడం కోసం హెల్దీ అండ్ వెల్దీ ఆంధ్రప్రదేశ్ని సృష్టించే ఒక ప్రయత్నం నారా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. స్వర్ణాంధ్ర 2047 లక్ష్యంగా ఆంధ్ర రాష్ట్రం ముందుకు వెళ్తున్న క్రమంలో హ్యాపీ, హెల్దీ, వెల్దీ ఫ్యామిలీగా అవతరించాలి అని చెప్పి దృఢ సంకల్పాన్ని చేసుకున్నారు. ఈ క్రమంలోనే ముందుగా హెల్దీ ఫ్యామిలీగా, హెల్దీ ఆంధ్ర రాష్ట్రంగా మారాలి అనే ఒక సంకల్పంతో ఏ ఒక్కరూ కూడా అనారోగ్య పాలు అవ్వకూడదు, అనారోగ్య పాలు అయిన వాళ్ళకి గవర్నమెంట్ అత్యధికంగా చేయూతను అందించాలి అనే ఒక లక్ష్యంతో ఈరోజు ప్రతి ఒక్క పాలసీని కూడా రూపకల్పన చేస్తూ ఉన్నారు. అదే క్రమంలో ఈరోజు సంజీవిని ప్రాజెక్టు మన ఆంధ్ర రాష్ట్రంలో మరి దేశవ్యాప్తంగా ఎక్కడ లేని విధంగా ఆరోగ్యాన్ని అందించాలి, ఆంధ్రప్రదేశ్ని తీర్చిదిద్దాలి అన్న ఒక సంకల్పంతో సంజీవిని అనే ఒక ప్రాజెక్ట్ని నారా చంద్రబాబు నాయుడు గారు రూపకల్పన చేయడం జరిగింది. ఈ సంజీవిని ప్రాజెక్ట్ యొక్క వివరాలు, అందులో ఉన్న గొప్పతనం, అది మన ఆంధ్ర రాష్ట్రానికి ఏ విధంగా ఉపయోగపడుతుందో నేను మీకు చెప్పదలుచుకున్నాను. ఈరోజు సంజీవిని ప్రాజెక్ట్ ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్క కుటుంబానికి ఒక ఆరోగ్యవంతమైన కుటుంబంగా మార్చే ఒక అద్భుతమైన సాధనం. నిజంగా అది సంజీవినిగా చెప్పుకోవచ్చు. అయితే అందులో చేస్తున్న ప్రోగ్రామ్స్, అందులో భాగస్వామ్యమైన విషయాలు ఏమంటే ముందుగా ప్రతి ఒక్క కుటుంబం ఏ ఒక్క అనారోగ్య పాలు అవ్వకుండా దాదాపుగా 42 నుంచి 72 పరీక్షల్ని ప్రతి ఒక్క కుటుంబ సభ్యునికి చేయడం, 104 వాహనం ద్వారా అక్కడ మొబైల్ టెస్ట్ ల్యాబ్ని ఏర్పాటు చేసి అక్కడ ఆ ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తికి ఈ యొక్క పరీక్షలను అనేది నిర్వహించి వారు దీర్ఘకాలికంగా ఇబ్బంది పడుతున్న అనేక రుగ్మతల మీద దృష్టి పెట్టి, అదేవిధంగా వారికి ఇంకా ఏదైనా సర్జరీలు కానివ్వండి, ఇంకా ఏదైనా హెల్త్ ఎయిడ్ కావాల్సి వస్తే అక్కడికక్కడే గుర్తించి వారికి తగు పరిష్కారాలని అందించే ప్రయత్నమే సంజీవిని ప్రాజెక్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం, ముఖ్య లక్ష్యం. అయితే ఇది దాదాపుగా 42 నుంచి 75 బ్లడ్ టెస్టులతో పాటుగా అనేక సమస్యలు, అంటే క్యాన్సర్ సమస్యలు కానివ్వండి, రక్తనాళాల సమస్యలు కానివ్వండి, షుగర్ సమస్యలు కానివ్వండి, వీటి మీద ప్రత్యేకమైన దృష్టి సారించి అవి ముందుగానే గుర్తించినప్పుడు నిజంగా ఆ కుటుంబం మీద పడుతున్న అధిక భారాన్ని నివారించవచ్చు అనే ఒక అద్భుతమైన ఆలోచన చేయడం అనేది చాలా చాలా గొప్ప పరిణామం. ఈ క్రమంలోనే ముందుకు వెళ్తూ ఇక్కడ పైలట్ ప్రాజెక్ట్ కింద ఆంధ్ర రాష్ట్రంలో చిత్తూరు, కుప్పం ప్రాంతాల్లో పైలట్ ప్రాజెక్ట్ సంజీవినిని ప్రారంభించడం జరిగింది. ఆ సంజీవిని ప్రాజెక్ట్ నేపథ్యంలోనే దాదాపుగా జూలై 2025లో ఈ సంజీవిని ప్రాజెక్టుని స్టార్ట్ చేసి ఇప్పటికే దాదాపుగా 19 లక్షల మందికి ఈ యొక్క ఉచిత టెస్టుల్ని నిర్వహించి
ఎందరినో ముందుగానే ఈ యొక్క రోగాల బారిన పడకుండా ముందుగానే వారికి ఈ చికిత్సను అందించి వారి మీద ఒక ఆర్థిక పెను భారాన్ని నుంచి రక్షించడం జరిగింది. అందులోనే 2 కేస్ స్టడీస్ మనం తీసుకుంటే, ఒక లారీ డ్రైవర్ దీర్ఘకాలికంగా హై షుగర్స్తో బాధపడుతున్న పరిస్థితుల్లో 3 నెలల మీనే ఆయనకి దాదాపుగా, అంటే HbA1c అంటారు, HbA1cలో 11.6 చూపించింది. అంటే అత్యంత ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఆయన షుగర్ అంటే దాదాపుగా 400 దాటిన పరిస్థితి కనపడిన పరిస్థితి ఉంది. అయితే ఆయన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసి, ఆయనకి ఇలాంటి ఒక పరిస్థితి ఉందని కూడా ఆయన గుర్తించిన పరిస్థితుల్లో 104 వాహనం ద్వారా ఉచిత పరీక్షలు ఈ సంజీవిని ప్రాజెక్ట్ ద్వారా నిర్వహించి ఆయనకి ఈ పరిస్థితి ఉంది అని చెప్పి గుర్తించి ఆయనకి తగు వైద్యం చేయించడం జరిగింది. ఈరోజు ఆ లారీ డ్రైవర్ చాలా సంతోషంగా ఆ కుటుంబానికి ఎంతో ఆసరాగా నిలుస్తున్న పరిస్థితి కనపడుతుంది. అలాగే కొన్ని సందర్భాల్లో కొందరు వ్యక్తులకి ఈ రక్త పరీక్షలు చేసినప్పుడు పూర్తిగా బ్లాకేజెస్ కనపడడం జరిగింది. రక్తనాళాలన్నీ కూడా మూసుకుపోవడం గమనించడం జరిగింది. దాని కారణంగా హై రిస్క్ ఆఫ్ హార్ట్ అటాక్ని గుర్తించడం జరిగింది. ఇది వెంటనే అక్కడ వీడియో కాన్ఫరెన్స్తో, వీడియో అసిస్టెన్స్తో డాక్టర్ గారిని సంప్రదించి వారికి అక్కడికక్కడే దానికి ఎలాంటి పరిష్కారాన్ని తీసుకోవాలి, దానికి అనుగుణంగా వాడాల్సిన మందులేంటి అని కూడా ఈ యొక్క వీడియో అసిస్టెన్స్ ద్వారా కూడా డాక్టర్తో చేయించడం జరిగింది. అంటే ఇక్కడ పూర్తిగా ప్రతి ఒక్కరికి కూడా వైద్య పరీక్షలు చేయిస్తూ వారు ఎదుర్కొంటున్న సమస్యల్ని అక్కడికక్కడే AI ద్వారా కానివ్వండి, డేటా సెంటర్స్ ద్వారా కానివ్వండి, డిజిటలైజేషన్ ద్వారా కానివ్వండి, డిజిటల్ మానిటరింగ్ ద్వారా కానివ్వండి, లేదు అనంటే వీడియో రూపంలోనే ప్రొఫెషనల్ డాక్టర్స్తో వారికి అనుసంధానం చేయించి వారితో వీడియో కాల్ రూపంలోనే వారికి డైరెక్షన్స్ ఇచ్చి ట్రీట్మెంట్ ఇచ్చే పరిస్థితి తీసుకురావడం జరిగింది. అదేవిధంగా ఇంకా అదనంగా ఏదైనా చేయాల్సి వచ్చినప్పుడు, సర్జరీ లాంటివి కూడా చేయాల్సి వచ్చినప్పుడు డైరెక్ట్గా వారికి బీమాని వర్తిస్తూ ఆయుష్మాన్ భారత్ కింద వారికి లింకప్ చేస్తూ వీళ్ళకి డిజిటల్ కార్డ్స్ని అందజేస్తూ 25 lakhs దాకా కూడా ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా కూడా వీళ్ళకి ఈ యొక్క అసిస్టెన్స్ని ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇందులో ప్రధానంగా ముఖ్య ఉద్దేశం ప్రతి ఒక్కరూ కూడా ఒక సమస్య వచ్చినప్పుడు దానికి ఎలా ఎదుర్కోవాలి, ఎంత మనం ఖర్చుతో కూడుకున్నది అన్న అంశాల మీద ఈరోజు దృష్టి పెట్టి అలాంటి ఆర్థిక భారం నుంచి రక్షిస్తూ ఆరోగ్యంగా ముందుకు ఎదగాలి అనే ఒక బాధ్యతాయుతమైన ప్రభుత్వం విధానాలతో ఈరోజు ముందుకు వెళ్తుంది మన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం. ఆ నేపథ్యంలోనే ఈ సంజీవిని ప్రాజెక్ట్ని తీసుకురావడం జరిగింది. ఇది ఈ ఆగస్టు 15 నుంచి పూర్తిగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలో ప్రతి ఒక్కరికి కూడా ఈ సదుపాయాన్ని తీసుకురావాలి. ముందుగా 2 ప్రాంతాల్లో పైలట్ ప్రాజెక్ట్ చేసి ఎంతో సక్సెస్ఫుల్గా ఈరోజు అక్కడున్న ప్రతి ఒక్కరూ కూడా ఆరోగ్యం వైపుకి ముందడుగు వేస్తున్న క్రమంలో ఇది పూర్తిగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా దీన్ని ముందుకు తీసుకెళ్ళాలి అన్న ఒక భావంతో ఈ ఆగస్టు 15 నాటికి ఆంధ్ర రాష్ట్రం మొత్తం కూడా ఈ డిజిటలైజేషన్ ఆఫ్ హెల్త్ మీద దృష్టి పెట్టి ముందుకు వెళ్ళాలి అని చెప్పి సంకల్పించడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరూ మీ ప్రాంతంలో ఈ 104 వాహనం వచ్చినప్పుడు అక్కడ చేస్తున్న పరీక్షల్ని మీరు చేయించుకొని చక్కగా వారికి కూడా మీరు సహకరించాలి అని కోరుకుంటున్నాను. ఏదో పరీక్షలు చేసాం, పలానా సమస్య ఉంది అని చెప్పి అక్కడతో వదిలేయకుండా ఇది పూర్తిగా కూడా ఒక బాధ్యతాయుతంగా పరీక్షలు నిర్వహించినప్పటి నుంచి కూడా ఆ ఆరోగ్య సమస్య నుంచి నివారణ వచ్చేదాకా కూడా ప్రభుత్వం మనకి మీ వెన్నంటే ఉంటుంది అని చెప్పి సంజీవిని ప్రాజెక్ట్ మనకి చెప్తూ ఉంది. అంటే ఇక్కడ కేవలం పరీక్షలు నిర్వహించడం, దానికి కావాల్సిన అసిస్టెన్స్ మనకి నిష్ణాతులైన డాక్టర్లతో ఇప్పించడం, దానికి కావాల్సిన మెడిసిన్ అంతా కూడా ఫ్రీ మెడిసిన్ని అందించడంతో పాటు మీ యొక్క ఆరోగ్య ఫైల్ని కంప్లీట్గా డిజిటలైజ్ చేస్తూ ఎక్కడ చూపించుకోవాలన్నా కూడా మీ యొక్క ఆరోగ్యం సంబంధించిన ఈ యొక్క పూర్తి వివరాలతో ఇది ప్రభుత్వం దగ్గర డిజిటలైజ్డ్గానే ఈ అకౌంట్స్ అన్నీ కూడా మెయింటైన్ చేయడం జరుగుతుంది. అంటే ABHA అని అంటారు దీన్ని, ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్గా ఈ ప్రతి ఒక్కరి యొక్క ఆరోగ్యం అనేది రికార్డ్ అయ్యి ఉంటుంది. కాబట్టి ఇది రానున్న రోజుల్లో కూడా మనకి ఎలాంటి హెల్త్ ఇష్యూస్ వచ్చినప్పటికీ కూడా ఈ రికార్డ్స్ అనేవి చాలా అద్భుతంగా మనకు ఉపయోగపడే పరిస్థితి ఉంటుంది. అదేవిధంగా కార్పొరేట్లో అంటే ఎంతో ఖర్చు అవుతూ మనం తీసుకోవాల్సిన ఈ
టెస్ట్‌లకు కూడా అంత భారం పడకుండా కూడా మనం దీని నుంచి రక్షించబడతాము. అదేవిధంగా ఈరోజు మనం హెల్త్ డిజార్డర్స్‌లో అనేకంగా మనం చూస్తున్న వాటిల్లో అత్యధికంగా ప్రమాదకరంగా, అదేవిధంగా ఆర్థికంగా కూడా కుంగిపోయేలాగా చేస్తున్న ప్రధానమైన సమస్య క్యాన్సర్ లాంటి సమస్యలకి ఇది ఎంతో ఎంతో ఉపయోగపడే ఒక పరిస్థితి. సంజీవిని ప్రాజెక్ట్ నిజంగా క్యాన్సర్ పేషెంట్లకి, క్యాన్సర్ బారిన పడి ఇబ్బంది పడుతున్న వాళ్ళకి కూడా ముందే తెలుసుకొని స్క్రీన్ టెస్టులు చేయించుకొని దీని నుంచి బయటపడే ఒక అద్భుతమైన అవకాశం మనకి సంజీవిని ప్రాజెక్ట్ ద్వారా గౌరవ చంద్రబాబు నాయుడు గారు మన రాష్ట్ర ప్రభుత్వం అందించబోతూ ఉంది. దీన్ని ప్రజలందరూ కూడా సద్వినియోగపరచుకోవాల్సిందిగా కూడా నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కూడా 108 అంటే అత్యవసర వైద్య సేవా విధానాలు కూడా చాలా చాలా మెరుగుపరుస్తూ దాదాపుగా 300కు పైగా 108 వాహనాల్ని అత్యాధునిక వ్యవస్థీకృతంతో ఈరోజు మనకి అందుబాటులోకి తీసుకొచ్చి ఒక వెహికల్ ఒక ఇన్సిడెంట్ జరిగిన తర్వాత 108 వాహనం రావడానికి మరి మనం చూసాం గతంలో ఎంతో కాలం పట్టేది, ఎంతో సమయాన్ని పట్టేది. దాదాపుగా కొన్ని సందర్భాల్లో ప్రాణాలు కోల్పోయే పరిస్థితి కూడా వచ్చేది. కానీ ఇప్పుడు నేటి పరిస్థితి తీసుకుంటే అది ఎంతో సమర్థవంతంగా ఈరోజు నిర్వహిస్తూ ఉన్నారు. 108 వాహనం అనేది నిజంగా ఎక్కడ ఒక ఇన్సిడెంట్ జరిగిన క్షణాల్లో అక్కడికి వెళ్ళే పరిస్థితి కూడా ఈరోజు ప్రభుత్వం చేపడుతున్న అనేక మంచి విధానాల్లో ఇది కూడా ఒకటి అని మనం చెప్పుకోవచ్చు. కాబట్టి అందుకే నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, ఒక పొలిటికల్ లీడర్ నెక్స్ట్ ఎలక్షన్ గురించి ఆలోచిస్తారు, కానీ కేవలం ఒక లీడర్ మాత్రమే, ఒక నిజమైన నాయకుడు మాత్రమే, ఒక విజనరీ లీడర్ మాత్రమే ఒక నెక్స్ట్ జనరేషన్ గురించి ఆలోచిస్తారు. ఈరోజు ఈ యొక్క విధానాల్ని ఒక సమస్య వచ్చినప్పుడు హెల్త్ అసిస్టెన్స్ ఇస్తే సరిపోతుంది మనకు, లేదంటే ఒక సీఎంఆర్ఎఫ్ ఇస్తే సరిపోతుంది అన్న దాని దగ్గరే ఆగిపోకుండా మన భావితర భవిష్యత్తుకి ఒక ఆరోగ్యకరమైన ప్రాంతాన్ని అందించాలి, ఆరోగ్యకరమైన విధానంతో మనం ముందుకెళ్ళాలి అని ఆలోచించే ఒక నాయకత్వం, ఒక విజనరీ నాయకత్వం నిజంగా చంద్రబాబు నాయుడు గారి సొంతం అని చెప్పుకోవాలి. కూటమి ప్రభుత్వం నిజంగా ఈ యొక్క విధానాల్ని ముందుకు తీసుకెళ్తున్నందుకు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అదృష్టవంతులుగానే భావిస్తూ ఉన్నాను. ఎక్కడా కూడా దేశంలో ఇలాంటి విధానం ఇంతవరకు లేదు. ఒక విప్లవాత్మకమైన విధానంగా మనం ఈ సంజీవిని ప్రాజెక్ట్ని చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ నేపథ్యంలో గౌరవ చంద్రబాబు నాయుడు గారు దీన్ని ఆలోచన చేసి రాష్ట్ర వ్యాప్తంగా ముందుకు తీసుకెళ్తూ, ఎంతో ఖర్చు అవుతున్నప్పటికీ కూడా దీన్ని ముందుకు తీసుకెళ్తూ ప్రతిష్టాత్మకమైన గేట్స్ ఫౌండేషన్ ద్వారా వారి ఆధ్వర్యంలో వారి యొక్క సహాయ సహకారాలతో ఈ యొక్క విధానాన్ని ముందుకు తీసుకెళ్తున్నందుకు చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా మన ఆరోగ్య శాఖ మంత్రివర్యులు సత్యకుమార్ యాదవ్ గారికి ఈ సందర్భంగా ప్రజల తరపు నుంచి కూడా కృతజ్ఞతలు చెప్తూ రానున్న రోజుల్లో ఆగస్టు 15 నాటికి ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా సంజీవిని ప్రాజెక్ట్ కింద ప్రతి ఒక్కరు కూడా డిజిటలైజ్డ్ అవ్వాలని, ప్రతి ఒక్క వ్యక్తి హెల్త్ అకౌంట్ అనేది ప్రతి ఒక్కరికి ఇది అవ్వాలని, అకౌంటబిలిటీలోకి వెళ్ళాలి అని చెప్పి కోరుకుంటూ మరొకసారి మన కూటమి ప్రభుత్వం ఎప్పుడు కూడా ప్రజల యొక్క సంక్షేమం కోసం, అభివృద్ధి కోసం, ఆరోగ్యం కోసం, ఆనందం కోసమే ముందుకు వెళ్తుంది అని చెప్పడంలో ఎంతో గర్విస్తూ మరొకసారి అందరికీ సెలవు.